ప్రైజ్ లార్డ్. ఈరోజు జూలై 5వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 12వ అధ్యాయము 14వ వచనం వరకు, అంటే 12వ అధ్యాయం మొత్తం కూడా ఇక్కడ మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 11వ అధ్యాయంలో 12వ వచనం ప్రత్యేకంగా ఇవ్వబడుతున్నట్లుగా అనేకమైనటువంటి కామెంటరీస్లో ఆ 12వ అధ్యాయంతో సహా ఇది ఎక్స్పాజిట్ చేయబడడం, అంటే అది విశదీకరించబడడం మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి ఇది కలుపుకొని మనం ఈరోజు ధ్యానము చేయబోతూ ఉన్నాం 12వ అధ్యాయంతో పాటు. ఇక్కడ గమనించినట్లయితే ఈరోజు మనం చూసేటటువంటి విషయము స్పష్టంగా అక్కడ దేవుడు ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇజ్రాయేలీయుల మూర్ఖత్వాన్ని దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఈ భాగంలో ప్రత్యేకంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఇజ్రాయేళ్ల మూర్ఖత్వాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన వారి ద్వారా ఆశిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తుండడము, అంటే ఆ పునరుద్ధరణలో భాగంగా రీస్టోరేషన్లో పార్ట్గా ఇక్కడ వారితో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం గుర్తించగలగాలి. 11వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు, ఇజ్రాయేల్ వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు, యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు, నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫ్రాయిం అనగానే మనం ప్రతిసారి చెప్పుకుంటున్నాం, ఇట్ రిఫర్స్ టు ద నేషన్ ఆఫ్ ఇజ్రాయేల్. అట్లాగే ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక పక్కన ఇజ్రాయేలు వారిని అట్లాగే యూదా వారిని కలుపుకొని క్రోడీకరించుకొని ఇక్కడ వారు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి విషయం, అంటే యూదా వారు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారంటాం. అట్లాగే ఇజ్రాయేలీలో అబద్ధములతో మోసక్రియలతో వారు నిండుకొని ఉంటున్నారు అనేటటువంటి విషయం ఇక్కడ చెప్పబడుతుండడం మనం గ్రహించాలి. ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే ఆ 12వ అధ్యాయం 1వ వచనం, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారము చేయుచున్నాడు, జనులు అషీరీలతో సంధి చేసెదరు, ఐగుప్తునకు తైలము పంపించెదరు, యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి విషయం, ఎఫ్రాయిము గాలిని మేయిచున్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం అర్థం చేసుకోగలిగితే, అంటే ఇజ్రాయేలీయుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా, అంటే ఈ అష్షూరియుల యొక్క తీర్పు, అంటే అష్షూరియుల క్యాప్టివిటీలోకి మీరు వెళ్తారు అనేటటువంటి తీర్పును దేవుడు ఎందుకు ప్రకటిస్తూ ఉన్నాడు? వారి యొక్క పాపపు జీవితమును బట్టి కాదా? అంటే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము వారు తన తట్టు తిరగవలనని. కానీ వారు దేన్ని ఏమి చేస్తూ ఉన్నారు? గాలిని మేయిచున్నారు అనేటటువంటి మాట ఇక్కడ మనము అర్థం చేసుకునగలిగితే వారి యొక్క వ్యర్థ ప్రయత్నాలు, అంటే మనం అక్కడ గ్రహించినట్లయితే ఆ ప్రసంగి గ్రంథంలో అక్కడ అనేక మార్లు ఒకడు గాలికై ప్రయాసపడినట్లు, అంటే వారి వ్యర్థమైన ప్రయత్నాలన్నీ కూడా ఒకడు గాలికై ప్రయాసపడినట్లు అని చెప్పబడుతుండడం మనం ఏ విధంగా చూడగలుగుతూ ఉంటామో, ఇక్కడ కూడా దేర్ టైర్డ్లెస్ ఎఫర్ట్స్ విల్ బి వెయిన్ ఇన్ ద విండ్ అనేటటువంటి ఆ మాటని ఇక్కడ మనం గ్రహించగలగాలి. అయితే ఇక్కడ స్పష్టంగా గుర్తించినట్లయితే వీరు ఏం ప్రయత్నం చేస్తూ ఉన్నారు? వ్యర్థ ప్రయత్నాలు అనేటటువంటి ఆ మాట కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే అష్షూరియులతో వియ్యముందడం ద్వారా ఆ రాజుల గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే ఆ అష్షూరు చెర నుండి, అంటే అష్షూరియులు మనము వారు మన మీద పడకుండా మనం కాపాడగలుగుతాము అని అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారు? ఒకవేళ అష్షూరియులు వీరి మీద పడితే ఐగుప్తులకు ఒలీవా నూనె పంపడము ద్వారా, 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయంలో ఈ విషయాలను, 17వ అధ్యాయంలో ఈ విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. 14, 17 అధ్యాయాలు, అంటే ఒలీవా నూనె పంపడము ద్వారా వారు మాతో సంధిలో వచ్చి అష్షూరీయులు మా మీద పడినప్పుడు మమ్మల్ని కాపాడతారు అనుకుంటా ఉన్నారు. అసలు కాపాడాల్సింది ఎవరు? సజీవుడైనటువంటి దేవుడు కాదా? అక్కడ ఐగుప్తు చెర నుంచి వీరిని కాపాడింది ఎవరు?
అంటే ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలను దేవుడు అక్కడ గాలిని మేయిచున్నాడు అని సంబోధిస్తూ ఉన్నాడు. అట్లాగే యూదా వారి యొక్క తిరుగుబాటును బట్టి దేవుడు అక్కడ వారి క్రియలను బట్టి ప్రతీకారం చేస్తాను అని చెప్తుండడం మనం ఇక్కడ గుర్తించగలుగుతూ ఉంటాం. యాకోబు సంతతి అనగానే ది ఓవరాల్ ఇక్కడ స్పష్టంగా మనం గుర్తించేటటువంటి యూదా జనాంగముగా మనం అక్కడ గ్రహించగలుగుతూ ఉంటాము. ఇక్కడ మనం ఇంకా గుర్తించినట్లయితే 3వ వచనం నుంచి, తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను, అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను, బేతేల్లో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను, అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచుము. ఆలోచించాలి. ఇక్కడ యాకోబు ఆ బేతేల్లో పెనుగులాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆలోచించాలి. యాకోబు అక్కడ తన మామ యొద్ద ఉండి సంపాదించుకొనిన ఆ సంపాదన అంతా కూడా ఉన్న, ఆయనకెంతో పశు సంపద అక్కడ ఆయన సంపాదించుకున్నా కూడా ఆయన ఆ బేతేల్లో పెనుగులాడినటువంటి విషయాన్ని ఒకవేళ మనం జ్ఞాపకం చేసుకుంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను వెళ్ళనీయను అనేటటువంటి ఆ మాటను మనం అక్కడ చూడగలుగుతాం. అంటే ఇక్కడ స్పష్టంగా గ్రహించాల్సినటువంటి విషయము, యాకోబు తన జీవితంలో తాను అర్థం చేసుకున్నటువంటి సత్యము, ఇవన్నిటి ద్వారా దేవుని ఆశీర్వాదం నాకు లేదు. అంటే తన సహోదరుడైనటువంటి ఏశావును ఎదుర్కొనడానికి తనకు అమితమైన భయము అక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ సందర్భాల్లో దేవునితో పెనుగులాడుతూ, అంటే అక్కడ దూతతో ఆయన పోరాటము చేస్తూ, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ, ఆ మాటని ఇక్కడ మనం జ్ఞాపకం. అంటే దేవుని యొక్క క్లియర్ ఇంటెన్షన్ ఇక్కడ మనం ఆలోచించినట్లయితే, నీవు నా తట్టు, అందుకని 5వ వచనంలో 6వ వచనంలో స్పష్టంగా చెప్తా ఉన్నాను, నీవు నీ దేవుని తట్టు తిరగవలెను, కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. దట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ హియర్. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, నీవు ఆయన తట్టు తిరగవలెను. ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి. ఇంకా 7వ వచనం నుంచి, వారి మూర్ఖతను ఇక్కడ జ్ఞాపకం. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు, బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతేనే నాకు బహు ఆస్తి దొరికెను, నా కష్టార్జితంలో దేనిని బట్టి శిక్షకు తగిన పాపము నాలో నున్నట్టు ఎవరునూ కనపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు. అయితే ఐగుప్తులో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను, నియామక దినంలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మును డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలతో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను, ఉపమాన రీతిగా అనేక పర్యాయములను ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములో గిల్గాలులో జనులు ఎడ్లను బలులుగా అర్పింతురు, వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పారిపోయెను, భార్య కావాలని ఇజ్రాయేలు కొలువ చేసెను, భార్య కావాలని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇజ్రాయేళ్లను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపం పుట్టించెను గనక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరము మోపును, అతడు పరులకు అవమానము కలుగజేసినందుకై నేను అతనిని అవమానపరుతును. ఎన్ని విషయాలను దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడో మనం ఇక్కడ గుర్తించాలి. ఆ వాగ్దానము చేయబడినటువంటి కనాను దేశమునకు వీరు నడిపించబడిన తర్వాత కూడా అన్యాయపు త్రాసు అని దేవుడు ఇక్కడ హెచ్చరిక చేస్తాడు. ఇటు దినాన మనం ఆలోచించినట్లయితే, ఈ త్రాసులో వారు అన్యాయము ఏ విధంగా చేస్తున్నారో అది కనానీయుల నుంచి నేర్చుకొని వారు ముందుకు ఇంకా వారు ఏమనుకుంటున్నారంటే, నేను ఐశ్వర్యవంతుడని అయిపోయాను, అంటే నా మోసముని ఎవరు కనిపెట్టలేదు కాబట్టి నేను నా కష్టార్జితము ద్వారా నేను గొప్పవాడిని అయిపోయానని
అంటే ఎఫ్రాయిం అంటా ఉన్నాడు, ఇజ్రాయేల్ వారు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే యెహోవానగు నేను మీకు దేవుడును, నియామక దినములలో మీరు అక్కడ డేరాలలో కాపురం ఉన్నట్లని అంటే ఆ దేవుడు ఇక్కడ స్పష్టముగా ద ఫీస్ట్ ఆఫ్ టాబర్నికల్స్, గుడారాల పండుగను వారికి అక్కడ జ్ఞాపకం చేస్తూ, అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము, ఆ గుడారాలలో ఉంటూ కూడా వారు దేవుణ్ణి మహిమపరచగలిగారు లేదా దేవుని మీద ఆధారపడగలిగారు అనేటటువంటి ఆ సత్యమును ఇక్కడ మనం గుర్తించగలగాలి. అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను ప్రవక్తలను మీ వద్దకు పంపించాను, అనేక దర్శనంలో వారి చేత మీకు చూపించి మీతో మాట్లాడమన్నటువంటి విషయాలను మీరు విసర్జించి ఉన్నారు. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయము, బలి అర్పిస్తే అయిపోతుంది కదా, లేకపోతే యాకోబు పారిపోయినట్లు కొలువు చేసినట్లు పారిపోతే అయిపోతుంది కదా అనేటటువంటి విషయం అక్కడ వారు అనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకా మనము చూసినట్లయితే ఆ మోషే ద్వారా ఎట్లా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి కాపాడి ఉన్నానో అదంతా కూడా మీరు విసర్జించి నరహత్య చేయడము మీద మీరు మీ మనస్సు నుంచి ఉంటున్నారు, నేరములు చేయడం మీద మీరు మీ మనస్సు నుంచి ఉంటున్నారు. దీని ద్వారా నేను ఇక్కడ మీకు అవమానమును తీసుకొని వస్తాను. ఈ విషయాలను స్పష్టంగా అంటే వారు ఎంత మూర్ఖత్వపు జీవితాలను వారిక్కడ చూపిస్తూ ఉన్నారో మనం గ్రహించగలగాలి. నేటి దినాన ఇది మనకు అన్వయింపును గనక మనం ఆలోచించుకొనగలిగితే, దేవుడు మనల్ని రక్షించడానికి కాదా ఆయన కల్వరి శిలువలో ప్రాణం విడిచింది? ఆయన ఆ కల్వరి శిలువనెక్కే ముందు ఆయన పొందినటువంటి శ్రమలను, హింసలను ఒకవేళ నీవు జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ మన కొరకు ఆయన రచించినటువంటి ఒక గొప్ప ప్రణాళిక, అంటే నిన్ను రక్షించుకోవడానికి అది ఎంత గొప్ప ప్రణాళిక నీవు గుర్తించలేకపోతా ఉన్నావు. అయితే ఇక్కడ స్పష్టంగా గుర్తించాల్సినటువంటి, ఇవన్నీ ఎరిగి ఉండి ఇంకా పాపంలో జీవించడం. అక్కడ ఇజ్రాయేలీయులు వారు ఐగుప్తు చెర నుండి ఏ విధముగా వెలుపలికి తేబడ్డారో అవన్నీ ఎరిగి ఉండి ఇంకా పాపములో జీవించడం, పాపమును చేస్తుండడము వారి మూర్ఖత్వపు జీవితాన్ని స్పష్టంగా చూపిస్తారు. అంటే ఇక్కడ ఇంకా నీవు ఆయన కల్వరి ప్రణాళిక ఎరిగి ఉండి పాపములో జీవిస్తున్నట్టయితే మూర్ఖత్వంలో ఉంటున్నట్టే. కానీ దేవుడు అది ఆశిస్తలేడు. దేవుని తట్టు తిరగవలేను, కనికరమును న్యాయమును అనుసరించు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక ఉంచు. అంటే దినాన మన యొక్క ఆలోచన, అందరు అట్లా సంపాదిస్తూ ఉన్నారు కదా, ఇట్లా నేను అట్లా చేస్తే తప్పేంటి అనేటటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. నమ్మిక ఉంచవలసింది ఆ దేవుని మీద. ఆయన యొక్క కనికరమును న్యాయమును అనుసరించి నీవు జీవించినట్లయితే, ఆయన తట్టు తిరిగినట్లయితే, అంటే అన్యాయపు త్రాసును వెంటనే అందుకే జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే ఆ కనానీయుల వలె వీళ్ళు కూడా దొంగ తూకము వేస్తూ సంపాదిస్తూ, మేము మా కష్టార్జితం వలన మేము సంపాదించుకుంటున్నామని. దేవుడు లేడా? దేవుడు సజీవుడైనటువంటి వాడు కాదా? దేవుడు చూచేటటువంటి వాడు కాదా? ఇంకా మనం కూడా నేను చేసే రహస్య పాపములు ఎవ్వరూ చూడటం లేదు. నేను ప్రతి ఆదివారం వచ్చి చక్కగా దేవుని ఎదుట భక్తి చేస్తున్నాను కదా, ఇటువంటి ఆలోచన కదా. దేవుడు అన్నీ చూచేటటువంటి దేవుడు అని గ్రహించాలి. ఇంకా మూర్ఖత్వంలో ఉంటున్నట్లయితే దేవుడు అక్కడ అవమానపరుస్తానని ఏ విధంగా చెప్తా ఉన్నాడో ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం అల్టిమేట్గా యూ హ్యావ్ టు టర్న్ టు హిమ్, అంతే. అంతకు మించి అక్కడ దేవుడేమో అక్కడ యాకోబును బ్లెస్ చేసినటువంటి విధముగా దేవుడు ఈనాడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి సిద్ధంగా. కానీ నీవు ఆయన తట్టు తిరగాలి, కనికరమును న్యాయమును అనుసరించుచు ఆ దేవుని యందు నీవు నమ్మిక ఉంచినట్లయితే దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారని సెలవిస్తాను. ప్రార్థన చేసి, అత్యంత కృపగల దేవ, ఈనాడు ఇజ్రాయేలీల మూర్ఖత్వాన్ని చూపిస్తూ మాకు హెచ్చరిక చేయబడుతున్నటువంటి విషయం అయ్యా, వారు అన్యాయపు త్రాసును ఫాలో అవుతూ
మేము మా కష్టార్జితము ద్వారా మేము సంపాదించుకున్నామని అనుకుంటాం. ఎవరు చూడలేదు కాబట్టి వారు అట్లా అనుకుంటారు. నేటి దినాన ఇదే అన్వయింపుగా మేము ఒకవేళ ఆలోచించినట్లయితే, అయ్యా నీ కలువరి కార్యమంతా ఎరిగినటువంటి వారమై కూడా ఇంకా పాపములో మేము జీవిస్తున్నట్లయితే, అయ్యా మీరు మాకు హెచ్చరిక చేస్తున్నటువంటి విషయం, నీ తట్టు తిరగవలనని యాకోబు పెళ్ళులాడినటువంటి విషయాన్ని ఇక్కడ మాకు జ్ఞాపకం చేస్తాం. అయ్యా నీవు ఒకవేళ మా మీద దృష్టి ఉంచాలని అనుకో, అయ్యా ఒకవేళ మేము నీ తట్టు తిరిగినటువంటి వారమైతే నువ్వు మాకు తిరిగి యాకోబుతో అయ్యా మీరు చేసినటువంటి ఆ పునరుద్ధరణ ఇక్కడ మాకు కూడా వాగ్దానం చేస్తాం. ఇట్టి విషయాల పట్ల మూర్ఖత్వమును పాపమును వదిలి మేము నీ తట్టు ఎల్లప్పుడూ తిరిగి స్థిరమైన జీవితాన్ని కలిగి ఉండినటువంటి వారమే ముందుకు కొనసాగుటకు మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.